వచ్చేసిన. సో పక్కనే బ్రిడ్జ్ ఎక్కి దిగినమ్మటే భద్రాచలం, బ్రిడ్జ్ అవతల ఐటీసీ సారపాక. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మా భద్రాచలంకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న చెరువు ఒకటి ఉంది. సో మంచి గైస్ నేనైతే మా భద్రాచలం సిటీ బయటికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఒకటి ఉంటుంది గైస్. ఈ ఊరు వచ్చేసి నెల్లిపాక. సో దీనికి బైపాస్ కూడా వేశారు. ఊర్లో పని లేకపోతే ఇలా బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో మనకైతే నెల్లిపాకలో అయితే ఏం పని లేదు. సో మనం బైపాస్ నుంచి వెళ్ళిపోదాం ఊర్లోకి వెళ్ళాలి గైస్. లక్ష్మీపురం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి తిరగాలి. సో ఈ రోజు వచ్చేసి మన ట్రైబల్స్ డే, ఈరోజు ఆదివాసీల దినోత్సవం. సో డ్యాన్సులు అన్నీ ఘోరంగా జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ గైస్ చూడండి ఇక్కడ గైస్ నేనైతే చెరువు దగ్గరికి వచ్చేసిన. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపల తిరగాలి. ఓకే. అండ్ చాలా ఆటోలు అచ్చులు, ఆటో వెళ్ళిన దారులు ఉన్నాయి. అండ్ అలాగే చాలా మంది వెళ్ళారనుకుంటా ఐ థింక్. గైస్ మనం ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. సో మొత్తం వ్యూ అనేది మస్తు ఉంది, సూపర్ ఉంది ఇక్కడ. అండ్ అటు వెళ్దాం, మనం కొంచెం ముందుకు వెళ్దాం. సో మొన్నటి వరకు అయితే వాటర్ చాలా ఉన్నాయి, ఎవరు రాలేదు. సో ఇప్పుడు కొంచెం తగ్గినాయి కాబట్టి చేపలు పడుతున్నారు అందరు ఇక్కడ వచ్చి. సో లోపల ఉన్నారు ఇసురుడు వలలు, సో దాంతో పడుతున్నారు. ఒకసారి వెళ్ళి మనం కూడా చూద్దాం. గైస్ కిందికి వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం. అన్నోళ్ళు చేపలు పడుతున్నారు. సో ఒకసారి వెళ్ళి చూసొద్దాం మనం కూడా. గైస్ మనం అన్నోళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. షూ ఇప్పేసి వచ్చేసే ఏం కాదు, జారవలే అని చెప్పేసిండు అన్న. షూ ఇప్పేసి ఇక్కడ ఉంచేసిన. సో వెళ్దాం, అన్నోళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ వాటర్ సౌండ్ కి మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే కిందకైతే వచ్చిన. సో ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం. మస్తు ఉంది అసలు, ఇక్కడ మామూలు లేదు. నడుచుకుంటూ అయితే ఈ చివరికి అయితే వచ్చిన. సో ఇక్కడ నుంచి మనమైతే ఇటు పైకి వెళ్దాం. అటు కూడా ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి.
సో వాటర్ సౌండ్ అయితే బాగా డిస్టర్బ్ చేస్తాను మనల్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అటు సైడ్ కట్ట మీదకి అయితే వెళ్దాం. సో ఇటు మొత్తం నేనైతే కంప్లీట్ చేసిన. సో మళ్ళీ పోయేటప్పుడు మాత్రం ఇటు నుంచి వెళ్ళాలి, అవతలకి దాటాలి మళ్ళా. సో అటు పైకి అయితే ఎక్కుతా, ఆవులు అవన్నీ ఉన్నాయి. సో అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు వద్దాం మనం. వచ్చి కూర్చున్న తర్వాత చిన్నగా అయితే మళ్ళా అవతల సైడ్కి అయితే వెళ్దాం. అవతల కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఇవాళ కొంచెం ఎండ గట్టిగానే ఉన్నది, అసలు నార్మల్గా అయితే ఫుల్ వర్షం పడేది ఈ టైంకి. అయితే మధ్యలోకి అయితే వచ్చేసిన. సో ఈ రివర్ కి అటు సైడ్ ఇటు సైడ్ కొండి మధ్యలో అయితే నేను వచ్చేసిన. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఉంది, ఇది కూడా షూట్ చేసుకొని మనమైతే ఇక బయలుదేరదాం ఇక్కడ నుంచి. అండ్ మంచి లొకేషన్ అసలు ఇది అయితే. ఫ్యామిలీస్ తో అయితే మనం అయితే పిక్నిక్ అయితే రావచ్చు, కానీ ఏంటంటే ఒకటి ఆలోచించాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలా. సో రెయినీ సీజన్లో అయితే రావద్దు. అండ్ నాకు ఏం దొరికిందంటే ఇక శంఖం దొరికింది. ఫ్రెండ్స్ మనదైతే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ నుంచి ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో టైం వచ్చేసి కూడా 5:30 or సో సంథింగ్ ఎంత అవుతుంది చెప్తాను. సో టైం వచ్చేసి 5:10 అవుతుంది. అండ్ బయలుదేరుదాం ఇక్కడ నుంచి. సో మళ్ళీ మనం అటు భద్రాచలం రీచ్ అయ్యే వరకు మళ్ళీ ఒక 40 minutes దాకా కూడా పడుతుంది. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజర్స్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.